బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నదని బహుశా నిన్న ర్యాలీ తర్వాత వారు బీజేపీ నాయకులు మాట్లాడిన మాట. ర్యాలీలోనే వచ్చిన ఒకనొక నినాదం అనుకుందాం. ఇది నిజంగానే 88 స్థానాల వరకు వస్తాము, అధికారం మాదే అని వారు అంటున్నారు. ఇది సాధ్యమైతే ఎట్లా? సో అంటే సాధ్యం కాదు అనేటటువంటిది ఏమీ లేదు. అంటే రాజకీయాల లోపల అత్యంత మైన్యూట్గా ఉండేటటువంటి పార్టీలు రూలింగ్లోకి రావటము, అతిపెద్ద ఓట్ షేర్ ఉండినటువంటి పార్టీలు చాలా తక్కువ ఓట్ షేర్కు పడిపోవటం అనేటటువంటిది గత 50 ఏళ్ళుగా మనకు కనిపిస్తూనే ఉన్నది. అయితే నా అభిప్రాయం లోపల రేపు తెలంగాణలో జరగబోయేది లేదా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఇది ఆల్రెడీ కర్ణాటకలో జరిగినటువంటి ఒక ప్రయోగం. అందుకనే నిన్న ఫెడరల్ పోస్ట్ కూడా ఒక న్యూస్ రాస్తూ తెలంగాణ రాజకీయాల మీద ప్రత్యేకంగా కేసీఆర్ ఒక దళితు ఒక ఓబీసీని వర్కింగ్ ప్రెసిడెంట్స్గా పెట్టి పార్టీని నడపాలి అనేటటువంటి ఒక స్ట్రాటజీ తీసుకున్నది అనేటటువంటిది నడుస్తుంది. అంటే కేటీఆర్ సో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ని పక్కకు పెట్టేసేసి 2 వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఓబీసీని ఇవ్వాలి అనేటటువంటిది ఒక డిస్కషన్ నడుస్తుంది. అట్లీస్ట్ టు సస్టైన్ ద పార్టీ. అంటే ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ పొజిషన్ ఇవ్వటం ద్వారా పార్టీ మొత్తంగా కూలిపోకుండా దాన్ని నిలబెట్టేటటువంటి ఒక ప్రయత్నం చేయాలనేటటువంటిది ఒక స్ట్రాటజికల్ అండర్స్టాండింగ్ అనే ఒక డిబేట్ లోపల పెద్ద ఎత్తున నడుస్తుంది. అయితే మనకు కర్ణాటకలో కూడా అంతకుముందు రామకృష్ణ హెగ్డే జనతాదళ్లో ఉన్నారు. సో అప్పటికి దేవగౌడ కూడా అక్కడే ఉన్నారు. సో దేవగౌడ రామకృష్ణ హెగ్డేకు మధ్యన వచ్చినటువంటి ఘర్షణలో నుంచి దాన్ని బీజేపీ చాలా పెద్ద ఎత్తున క్యాచ్ చేసుకొని జనతాదళ్ని ఆల్మోస్ట్ సమూలంగా నాశనం చేసేసి అక్కడి నుంచి బీజేపీ అనేటటువంటిది ఎమర్జ్ అవుతూ వచ్చింది. అంటే ఎట్లయితే కర్ణాటకలో జనతాదళ్ బీజేపీ ఎదగడానికి కారణమైందో, ఇంకా బాగా చెప్పాలి అని అంటే దేవగౌడే కర్ణాటకలో బీజేపీ ఎదగడానికి కారణము అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది. సరిగ్గా అట్లనే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కేసీఆర్ అనేటటువంటి అంటే అది ఎట్లనైనా కావచ్చు, అంటే వాళ్ళ అవగాహన లోపం వల్ల కావచ్చు, పనితనం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి ఒప్పందాల వల్ల కావచ్చు, మొత్తంగా బీజేపీ ఇక్కడ ఎదగడానికి ప్రధానమైనటువంటి కారణము బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి డిస్కషను ఒక ఇంటలెక్చువల్ కమ్యూనిటీస్ లోపల ఉన్నది. బహుశా గతం లోపల అంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీని మొత్తం స్ట్రెంగ్తెన్ చేస్తుంది అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అంటే నిజానికి ఎలక్షన్ 6 months కంటే బిఫోరు ఆల్మోస్ట్ వార్ అంతా కూడా బీజేపీకి బీఆర్ఎస్కు మధ్యన ఉన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఎక్స్పోజర్ అనేటటువంటిది కనపడ్డది. కానీ తర్వాత మాస్ లోపల కాంగ్రెస్ చాలా పెద్ద ఎత్తున ఎమర్జ్ అవుతుంది. ఇది ఒరిజినల్ వార్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ అని ప్రజలు భావిస్తున్నారు అని అనుకున్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీని మైన్యూట్ చేసేసి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున కౌంటర్ చేయటం అనేటటువంటిది మొదలైంది. సో ఇందులో నుంచి భాగంగా ఏంటిది అని అంటే ఇప్పటి వరకు ఎదిగిన దశ ఏదైతే ఉందో బీజేపీ, ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్ అనేటటువంటి అభిప్రాయము రాజకీయ నిపుణుల మధ్యన పొలిటికల్ సైంటిస్టులలో కూడా ఒక రకమైనటువంటి ఒపీనియన్ ఉన్నది. అయితే బీజేపీ పెరగడానికి చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉన్నది. అయితే నేను మొన్న జరిగినటువంటి పార్లమెంట్ జనరల్ ఎలక్షను, అసెంబ్లీ జనరల్ ఎలక్షన్స్ లోపల అంటే నేను కొంత ఫీల్డ్ స్టడీ చేసుకుంటా వచ్చినాను మా స్టూడెంట్స్తో పాటు ఇండివిజువల్గా. దీంట్లో ఇప్పుడు మనకు 2009లో 2% బీజేపీ షేర్, ఓట్ షేర్. ఆ తర్వాత 2014 లోపల ఆల్మోస్ట్ 7% బీజేపీ షేర్. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్ లోపల 19% దాని షేర్. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ 14 దాకా దాని షేర్ వచ్చింది. సో ఇప్పుడు 35 దాకా దాని షేర్ పోయింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమైంది ఏంటి అని అంటే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల బీఆర్ఎస్ దగ్గర ఉన్నటువంటి 41% ఓట్ షేర్ లోపల
10% కాంగ్రెస్కు షిఫ్ట్ అయింది, 15% బీజేపీకి షిఫ్ట్ అయింది. అయితే గతంలో బీజేపీ పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పుడు తెలంగాణలో లేదు. అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం లేదా 20 ఏళ్ల క్రితం ఇక్కడ బీజేపీని చూసేటటువంటి దృక్పథాన్ని లెఫ్టిస్టులు ఇచ్చినటువంటి స్పెక్టకల్స్ నుంచి చూడటం మొదలైంది. కానీ ఇవాళ బీజేపీని చూస్తున్నటువంటి పద్ధతి ఈ లెఫ్ట్ స్పెక్టకల్స్ తీసేసి ఒక లిబరల్ స్పెక్టకల్స్ నుంచి బీజేపీని చూడటం అనేటటువంటిది మొదలైన తర్వాత పబ్లిక్ లోపల బీజేపీ పట్ల దానికి ఒక యాక్సెస్ అనేటటువంటిది ఏర్పడింది. అది కూడా మారింది కదా, పాత బీజేపీ కదా అది కూడా. అంటే అంతటా ఒకే రకంగా లేదు బీజేపీ. అంటే దేశమంతా బీజేపీ పని పద్ధతులు, దేశమంతా బీజేపీ డిస్కోర్సు, డైలాగ్ అనేటటువంటిది సేమ్ ఉండదు. మీరు గోవాకు పోతే ఒక రకంగా ఉంటుంది బీజేపీ, అస్సాంకు పోతే ఇంకో రకంగా ఉంటుంది బీజేపీ, కేరళకు పోతే ఒక రకంగా ఉంటుంది, నార్త్లో కౌబెల్ట్లో దాని ఒరిజినల్ ఐడియాలజీ అక్కడ మాత్రమే పనిచేస్తుంది. మిగతా ప్రాంతాల్లోకి పోయినప్పుడు ఆయా ప్రాంతాల్లో స్థానికంగా ఉండేటటువంటి కల్చరల్ ఐడెంటిటీస్ ఆఫ్ పీపుల్ని అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి తెలంగాణలో ప్యూర్గా ఒక నార్థరన్ కౌబెల్ట్ అండర్స్టాండింగ్ ఐడియాలజీని ఇక్కడ పెట్టలేరు, ఇంప్లిమెంట్ చేయలేరు, పూర్తిగా పెట్టాలి. ఇక్కడ నేను మార్పు అనేది కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఒక భావన. రెండవది అంటే నేను ఈ మధ్య మీడియాలో వచ్చిన ఒక కథనం, యోగేంద్ర యాదవ్ ఆ టీం రాస్తున్న వారు మాట అన్నారు, కాంగ్రెస్ను ఖతం చేసే కార్యక్రమంలో భాగంగా బీజేపీ తానే కాంగ్రెస్ 2గా మారింది అన్నారు. అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, అంటే కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నారు, నినాదం ఉంది కదా వాళ్ళది. అన్నప్పుడు ఏ పార్టీ వారైనా రావచ్చు, పదవులు తీసుకోవచ్చు అని మారిపోయింది. కాబట్టి పాత బీజేపీ కాదు కదా నా భావన. అంటే ఎప్పుడైనా సరే ఒక సంస్థ లేదా రాజకీయ పార్టీ అది ఐడియాలజికల్ ఫ్రేమ్ వర్క్ లోపల స్ట్రిక్ట్గా ఉండాలి అని అంటే అది ఎక్స్పాండ్ కాదు. అది ఎక్స్పాండ్ కావాలి అని అనుకున్నప్పుడు దాని ఐడియాలజికల్ లిమిటేషన్స్ని ఏదో ఒక మేరకు డైల్యూట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది గుర్తించింది బీజేపీ, ఖచ్చితంగా గుర్తిస్తుంది. అంటే పవర్లోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోవచ్చు అనేటటువంటి నమ్మకాన్ని అది కలిగి ఉన్నది. కాబట్టి ఎవరొచ్చినా ఏం లేదు, శంకులో పోస్తే తీర్థం అని అన్నట్టుగా బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఆ ఐడియాలజీనే కలిగి ఉంటారు. కాబట్టి మనం ముందే ఐడియాలజికల్ ఎగ్జామినేషన్స్, టెస్టులు పెట్టి వీడు రావచ్చు, వీడు రాకూడదు అని చెప్పడానికి ఏమీ లేదు. అంటే దేవుణ్ణి లేదా హిందూ ధర్మాన్ని నరనరాన జీర్ణించుకున్నటువంటి వాళ్ళు కూడా బీజేపీకి బయట ఉన్నారు. సో అసలు ఈ ఐడియాలజికల్ అండర్స్టాండింగ్ అసలు ఏమాత్రం లేకుండా దాన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా బీజేపీ లోపల ఉన్నారు. సో కాబట్టి అంటే ఐడియాలజీ ఒక్కటి క్రైటీరియా కాదు. అంటే పార్టీని పవర్లోకి తేవడానికి అవసరమయ్యేటటువంటి ప్రతి ఇన్స్ట్రుమెంట్ని వాడుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. గోడ కట్టేటప్పుడు అన్ని సందర్భాల లోపల ఆ ఇటుక మాత్రమే పనికిరాదు. ఆ ఉన్న ఇటుకని ముక్కలు చేసి ఆడో ముక్క ఈడో ముక్క కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే గోడలో ఇటుకలు ఎంత ముఖ్యమో ఆ సందర్భం లోపల చిన్న ముక్క కూడా ఆ గోడ నిలబెట్టడానికి అంతే అవసరం. కాబట్టి ఐడియాలజీతో సంబంధం లేకుండా ఎవరైనా ఇక్కడికి వస్తారు, వాళ్ళ నిర్మాణం వాళ్ళు చేసుకుంటారు. వచ్చిన తర్వాత ఆ చిన్న ముక్క కూడా గోడలో భాగం అవుతుంది. అదే కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ పవర్. అంటే ఆ పవర్ని బిల్డ్ చేస్తుంది. పవర్ని బిల్డ్ చేసేటటువంటి క్రమంలో అన్నింటిని సమీకరించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏంటిది అని అంటే ఏ అంశాన్ని ఏ ప్రాంతం లోపల ప్రోపగేట్ చేయాలనేటటువంటి కామన్ సెన్స్, కాన్షియస్నెస్ బీజేపీకి చాలా బలంగా ఉన్నది. అది మనకు చాలాసార్లు కనబడుతున్నది కూడా. ఇక్కడ నాకు 2 విషయాలు, మీరు కర్ణాటక ప్రస్తావన తీసుకొని వచ్చారు. ముందు కర్ణాటక వస్తాను, అది కొంచెం మహారాష్ట్ర అటువైపు వెళ్ళి తెలంగాణకు వద్దాం. భారతీయ జనతా పార్టీకి హోల్డ్ ప్రధానంగా బీసీలలో కనబడుతున్నది. బీసీలలో నా అబ్జర్వేషన్ ఇది. ఈ మధ్య కొంచెం ఎస్సీలు కూడా కొంత బీజేపీ వైపు వెళ్తున్నమాట వాస్తవం. మనకు దేశవ్యాప్తంగా కనబడుతున్నది. అది యూపీ కనబడుతుంది, తెలంగాణ కూడా కనబడింది. 2 భిన్నమైన అంశాలు. బీసీ అంశాన్ని తీసుకున్నప్పుడు మనకు మహారాష్ట్రలో శివాజీ ఒక ఐకానిక్ కనబడుతుంది మనకు, చక్రవర్తి, శివాజీ చక్రవర్తి. కర్ణాటకలో మనకు వీరశైవ లింగాయత్, బసవేశ్వరుని ప్రభావం కూడా కనబడుతుంది. మనం అనుకున్న 20 ఏళ్ల కింద బీజేపీ అనుకున్నప్పుడు అగ్రకులాలకు సంబంధించిన పార్టీ అని ఒక ముద్ర ఉన్న సందర్భం నుంచి ఇవాళ బయటకు వచ్చింది. శివాజీ ఉండడం వలన బీసీలు వెళ్తున్నారా, ఎట్లా దీన్ని
అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే నిజానికి తెలంగాణలో శివాజీ ఎఫెక్ట్ ఇంకంత మూమెంట్ లాగా రాలేదు. అంటే ఒక భావన ఆర్ఎస్ఎస్ లేలే ఒక జోషు ఇప్పుడే మొదలైంది. అంటే మనకు పెద్ద వర్షము తుఫాను రావడానికంటే ముందు వచ్చేటటువంటి చిన్న పిల్లగాలు లాంటిది మాత్రమే. కానీ శివాజీ ఎఫెక్ట్ అనేటటువంటిది మహారాష్ట్ర పాలిటిక్స్ లోపల చాలా పెద్ద ఇన్స్ట్రుమెంట్. అంటే శివాజీ అనే సింబల్ నేపథ్యం నుంచే రాజకీయాలు పుట్టినాయి అక్కడ. అంటే చాలా ప్రధానంగా చెప్పాలి అని అంటే శివాజీని హయ్యెస్ట్ లెవెల్ పొలిటికల్ సింబల్గా టర్న్అవుట్ చేసింది శివసేన. ఆర్ఎస్ఎస్ కాదు, బీజేపీ కాదు, శివసేన. నిజానికి బీజేపీకి ఇప్పటికీ కూడా శివాజీ సింబల్ని పెద్ద ఎత్తున ప్రాపగేట్ చేసే విషయం లోపల చాలా డిస్కంఫర్ట్స్ ఉంటాయి. కానీ దాన్ని కాదు అని చెప్పలేదు. అందుకనే మీరు చూడండి, హైదరాబాద్లో ఇప్పుడు గణేష్ ఉత్సవం చేస్తారు, హనుమాన్ ఉత్సవం చేస్తారు. కానీ శివాజీ ఉత్సవాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ డైరెక్ట్గా ఆర్గనైజ్ చేయదు. జై భవానీ వీర శివాజీ అని అదే స్లోగన్ ఉంటుంది. అంటే మేము వ్యతిరేకం కాదు అని చెప్పడానికి అవసరమైనటువంటి వ్యవస్థనంతా నిర్మించుకొని మేము దాని లోపలే ఉన్నాము అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ దాని అంతరాంతరాల లోపల అది లేదు. అంటే ఒక మూమెంట్ ఎమర్జ్ అయిన తర్వాత దాన్ని రికగ్నైజ్ చేయాల్సినటువంటి స్థితికి అది కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అంబేద్కర్ని పంప్కిన్ ఫేస్ అని అన్నాడు ఎవరు, మన శివసేన పార్టీ బాల్ ఠాక్రే. పంప్కిన్ ఫేస్ అనేది చాలా అబ్యూజివ్గా, హ్యూమిలియేటివ్గా మాట్లాడాడు. ఆయన పూలే అంబేద్కర్ల ఎఫెక్ట్ని డెమాలిష్ చేయటానికి శివాజీని చాలా పెద్ద ఎత్తున తీసుకొని వచ్చాడు. అయితే నిజానికి పొలిటికల్గా శివసేన శివాజీ సింబల్ని పట్టుకొని వచ్చిన దానికంటే ముందే శివాజీ అనేటటువంటిది ఒక కల్చరల్ సింబల్. దానికి ప్రధాన కారణం ఏంటిది అని అంటే, మళ్ళీ మనం మహారాష్ట్రాన్ని తీసుకుంటే తిలకు తీసుకొని వచ్చినటువంటి ఒక కల్చరల్ మాస్ మూమెంటు గణపతి ఉత్సవాలు. ఇది మనకందరికీ తెలుసు. అయితే దీనికంటే గణపతి ఉత్సవాలు పుట్టడానికంటే ముందుగానే మహారాష్ట్ర పూణే లోపల మహాత్మా జ్యోతిరావు పూలే శివాజీ ఉత్సవాలు చేయటం అనేది మొదలుపెట్టాడు. పూలే శివాజీ ఉత్సవాలు చేయటం మొదలుపెట్టి దాంతోపాటు శివాజీ మన ఈ స్టోరీ ఉంది కదా, ఏంది, వామనుడు బలిచక్రవర్తి. సో బలిచక్రవర్తి కంటిన్యూషను శివాజీ అని చెప్పి పూలే చెప్పేవాడు. ఆన్ రికార్డ్ ఉందా వీటి? సో బలిచక్రవర్తి కంటిన్యూషనే పూలే శివాజీ అనేటటువంటి విషయాన్ని చెప్పేది. ఎందుకంటే బలిచక్రవర్తి ఒక శూద్రరాజు. బలిచక్రవర్తిని చాలా కాన్స్పిరసీ తోటి హత్య చేసిర్రు. ఆ ఎలిమెంట్స్ ఉండినటువంటి ఒక శూద్రరాజు మనకు తిరిగి మళ్ళీ శివాజీ రూపం లోపల వచ్చాడు. ఆ శివాజీని కూడా తిరిగి బ్రాహ్మణ వర్గము హత్య చేస్తూ ఉంటుంది. సో కాబట్టి శివాజీ ఉత్సవాన్ని బలిచక్రవర్తి కంటిన్యూషన్గా బలిరాజా మూమెంట్ అని చేశాడు. సో రెండవది, మహారాష్ట్ర లోపల మరాఠా ప్రజలు మాత్రమే కాకుండా నాన్ మరాఠా కమ్యూనిటీ పీపుల్ కూడా శివాజీ ఉత్సవాల్ని, ఇక మనము ఈ దేశంలో బ్రాహ్మణిజం ఇంట్రడ్యూస్ చేసిన ఏ పండుగల కంటే కూడా అత్యంత గ్రాండ్గా జరిగేటటువంటి పద్ధతి ఉన్నది. సో దాన్ని శివసేన మనకు మోడర్న్ టైమ్స్లో 70s తర్వాత వాళ్ళు ఒక కల్చరల్ సింబల్ అనేటటువంటిది చాలా ప్రధానం. అంటే శివసేన పుట్టినాటికి దానికి హిందుత్వ అనేటటువంటి అండర్స్టాండింగ్ కంటే కూడా మరాఠా అనేటటువంటి ఐడెంటిటీనే చాలా పెద్దది. మరాఠా శివాజీ. ఆ మరాఠా శివాజీని ఆ తర్వాత కాస్త హిందుత్వగా కన్వర్ట్ చేయటము, లేదా ప్రాపగేట్ చేసేటటువంటి శక్తులు ఎవరైతే ఉన్నాయో శివసేనని ఒక హిందూ పార్టీగా ప్రచారం చేయడానికి తీసుకొని వచ్చింది. అయితే తెలంగాణలో ఏంటిది అని అంటే, మహారాష్ట్రలో ఉన్నంత ఒక మ్యాసివ్ నరనరం శివాజీ అనేటటువంటిది ఏదైతే ఉందో అది తెలంగాణలో ఇంకా రాలేదు.